నా ఏ క్షణమైనా ఏ రోజైనా ఏ క్షణమైనా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా హల్లెలూయా ధ్వనులై ప్రోగెనే నీ వాగ్దానపు ప్రతి బాటలో నా శ్రమలో నా రోదనలో నీ వాక్యము ధ్వనించగా హల్లెలూయా ధ్వనులే మృగెనే వాగ్దానపు ప్రతిధ్వనిలో నీ హస్తములో నా శ్రమలన్నీ నీ హస్తములో నా శ్రమలన్నీ నాట్యముగా మారేనే ఇక నాట్యము చేసేదను నాట్యముగా మారే ఇక నాట్యము చేసేదను నాట్యముగా మారే ఇక నాట్యము చేసేదను నాట్యముగా మారే ఇక నాట్యము చేసేదను హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నా ఒంటరి స్థితిలన్నిటిలో కాపరివై నిలచితివి భయపడుచున్నా ఎందుకని నా ముందర నడచితివి నా ఒంటరి స్థితిలన్నిటిలో నా కాపరివై నిలచి భయపడుచున్నా ఎందుకని నా ముందర నడచితివే నీ నడిపింపు నా
గీతం నీ నడిపింపు నా జయ గీతం నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నడిపితివి నన్ను క్షేమముగానే ప్రణాళికలోనా నడిపితివి నన్ను క్షేమముగానే ప్రణాళికలోనా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవా నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ప్రభా కొద్ది నిమిషాలు ఆయా స్తుతి గీతాలతో నిన్ను స్తుతించడానికి విరిచినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి అర్హతను బట్టి కృతజ్ఞతలు తండ్రి అయ్యా మరి అనంతరం ప్రభా ఇదిగో నీ దాసుల చేత అయ్యా ఇదిగో తండ్రి ఏమైతే మీరు మాట్లాడబోతున్నారు వాక్య సందేశం ద్వారా అయ్యా నీ దాసులు మీరు ఆయుత్తపరచండి ప్రత్యేకపరచండి పరిశుద్ధపరచండి నీ దాసులపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించండి ఈ రోజు నీ దాసుల చేత వచ్చు ప్రతి మాట ప్రభావం గలదే శక్తి గలదే మహిమ గలదే ఉంటాయి వీలు కల్పించండి నీ దాసుల చేత వచ్చు ప్రతి మాట ఇదిగో మా హృదయానుసారంగా మేము దాన్ని జ్ఞానం చేసుకుంటాకు దానిలో ఉన్న ఉద్దేశాన్ని మేము అర్థం చేసుకోవటానికి వీలు కల్పించండి అయ్యా నీ పక్షాన ప్రభ ఇదిగో తండ్రి అయ్యా ఇదిగో తండ్రి మరి నీ నామ ఘనత కొరకు గొప్ప కార్యాలు జరిగించమని ఈ సమయంలో ప్రభ మరి వాక్య పరిచర్య కోసం నీ దాసులకు అప్పగిస్తున్నాగా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోనమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామ నడిబెడుకుంటే ఈ సమయం నీ దాసులకి వాక్యానికి అప్పగిస్తున్నాం పరమ తండ్రి ఆమేన్. అయ్యగారు వందనాలు అయ్యగారు హలో వినిపించట్లేదా హలో నా మాట వినిపించట్లేదు అయ్యగారు వినిపిస్తుంది much. Thank you so much. Very good singing. Thank you so much. So let's say 1 minute good news. ఎవరైనా ఒక్క నిమిషం సాక్ష్యం చెప్పాలి అనుకున్న వాళ్ళు మంచి అవకాశం. Can say 1 minute good news, 1 minute testimony. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని యూ కెన్ అన్మ్యూట్ చేసుకొని 1 minute testimony చెప్పొచ్చు ఎవరైనా.
1 మినిట్ గుడ్ న్యూస్. అనేక మందికి ఎంకరేజ్మెంట్ వస్తుంది మీ జీవితాల్లో గత వారంలో, గత నెలలో, లేదా ఈ నెలలో దేవుడు చేసినటువంటి మేలుని. సో యూ కెన్ టెల్ అస్. చెప్తున్నారా ఎవరన్నా? ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. దేవునికి స్తోత్రములు. చెప్పండి అయ్య గారు. బైక్ కొరకు ప్రార్థన చేస్తుండగా దేవుడు నూతన బైక్ నిచ్చాడు. మరి ప్రార్థన చేసిన మరి ప్రతి ఒక్కరికి వందనాలు. నేను కూడా బైక్ కావాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరిచర్య కోసం ఒక నూతన బైక్ వాహనాన్ని ఇచ్చాడు. మరి నా కోసం ప్రార్థించండి. బైకు ప్రతి నెల ఫైనల్స్ గా ఉంటుంది కాబట్టి ఈఎం కట్టుకోవడానికి నా కోసం ప్రార్థించండి. దేవుడు మా జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. దేవుడు చక్కటి మరి బైక్ ఇచ్చాడు. చక్కగా పరిచర్లో వాడబడినట్లుగా మరి ఉన్న దైవజనులు మరి అందరూ కూడా ప్రార్థించండి. మరి సొలొమోన్ అయ్య గారు కూడా మరి మా పరిచర్య కోసము ప్రార్థించాలని, బైక్ ప్రయాణాల కోసం కూడా ప్రార్థించాలని, మరి దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి, అద్భుతాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మేము కొనలేమనుకున్నాము కానీ దేవుడు మాకు సాయం చేశాడు. మరి కొద్దిగా అమౌంట్ కట్టి మిగతాది ఏమిగా పెట్టుకున్నాము. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించండి. అందరికి వందనాలు. అయ్యగారు ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు సమయం ఇచ్చినందుకు. మేము కొంతమంది బాప్తిసం పొందాలని అనుకున్నాం. 7 మంగళవారాలు 7 ట్యూస్డేస్ ఉపవాసం ఉండి విధవరాలతోనూ అలాగే ముసలోళ్ళతో కలిసి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఒక 5గురు సిద్ధపడ్డారు బాప్తిసం పొందడానికి. కాబట్టి మరి వారికి బాప్తిసం ఇవ్వడానికి, వాళ్ళు కూడా స్థిరంగా ఉండడానికి దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి స్తోత్రాలు అయ్యగారు. వెరీ గుడ్. అంటే బ్యాప్టిజాలు ఇచ్చారా, ఇవ్వబోతున్నారా? అయ్యగారు ఆదివారం ఇస్తాం అయ్యగారు. అయ్య గారు. ప్రైజ్ లార్డ్ సల్మాన్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. గుడ్ మార్నింగ్, అందరికీ వందనాలు. అంటే బాప్టిస్టాలు యవ్వన బిడ్డల కంటే 13-14 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వచ్చా? వాళ్ళు అంటే బాప్టిజానికి సిద్ధపడుతున్నారు, ఇవ్వచ్చా? అది చివర్లో మాట్లాడదాం. మీరు ఇప్పుడు 1 మినిట్ చెప్పండి అయ్యగారు. ఓకే సార్, చెప్పండి. నర్సరావుపేట అండి, ఇజ్రాయెల్. నిన్న ఒక డిగ్రీ స్టూడెంట్ అమ్మాయికి 23 సంవత్సరాల అమ్మాయికి 22 సంవత్సరాలు 23 సంవత్సరాల అమ్మాయికి బ్యాప్టిజం ఇచ్చాం సార్. ఓకే, అది సార్ సంతోషకరమైన వార్త. అది వెరీ గుడ్, వెరీ గుడ్. బ్యాప్టిజం ఇచ్చారా? ఓకే, వెరీ గుడ్. అవును సార్, చాలా సంతోషం. ఇంకా ఎవరైనా 1 మినిట్ టెస్ట్ అని చెప్పేవాళ్ళు ఫాస్ట్గా చెప్పాలి. టక్క దేవుడు నా జీవితంలో ఇది చేశాడు అని ఎదురు చూడకుండానే చెబుతా ఉండాలి. అయితే ఏదన్నా దుఃఖం, కష్టం చెప్పండి. అయ్యగారులు సార్, పాస్టర్ గారు చెప్పండి. చెప్పండి సార్. నిన్న ఒక సహోదరిని, మా సంఘంలో ఒక సహోదరిని సడన్ గా పడిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్తే సిటీ స్కాన్ చేస్తే బ్రెయిన్ ఓపెన్ చేశారు సార్. ఓకే, బ్రెయిన్ ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇప్పుడు కాన్షియస్ లోకి వచ్చారండి మరలా.
ఓకే, వెరీ ఓకే. ప్రార్థన చేద్దాం అమ్మాయి కోసం చివర్లో. అవును. So any కస్తూరి testimonies, Jinjak, we just hearing 1 minute testimonies, what God has done in your life for the first one month. So yeah, go ahead, unmute చేసుకొని చెప్పండి టకటక. You can unmute yourself and tell us 1 minute testimony. Yeah, చెప్పండి సార్. వందనాలు. మార్కాపురం నుంచి జాన్ గారినండి. రాత్రిపూట నేను చెప్పండి. రాత్రిపూట ప్రయాణం వెళ్తాను. టర్నింగ్ లో సెల్ తీసుకున్నాను. ఆ సెల్ ఎత్తడం పైకి దగ్గరకు వచ్చి కొట్టాల్సింది. స్పాట్ ఒక్కొక్క నిమిషంలో దాటిపోయారు. దేవుని కృప, దేవుడు మరణం నుండి బ్రతికించాడు. దేవునికి వందనాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. Praise God. ఇంకా నక్కా జయరాజు గారు చేయి చూపిస్తున్నారు, చెప్పండి సార్. అయ్యా సల్మాన్ గారు, చెప్పండి సార్. అయ్యారు చెప్పండి సల్మాన్ చెప్పండి. గారు మీరు ఇంట్లో లేదనండి. ప్రైజ్ లార్డ్. ఏం లేదయ్యా, 5 months నుంచి నాకు లేదు. చెయ్యి నొప్పితో బాధపడుతున్నప్పటికీ దేవుని మహాకృపను బట్టి 90% క్యూర్ అయింది అయ్య గారు. 90% Praise the క్యూర్ Lord. అయింది. ఇంకా 10% చెయ్యి పోతుంది, పైకి లేస్తుంది, కానీ దిప్పేటప్పుడు కొంచెం కలకెట్టది, నొప్పి, నైట్ నిద్ర రాదయ్య గారు. దేవుని మహాకృపను బట్టి మీ యొక్క ప్రార్థన Okay. ఫలితంగా నాకు దేవుడు స్వస్థ ఇచ్చినందుకు మీకు మీ కుటుంబాలకు దేవుడు దీవించును గాక. ఓకే గారు, Amen. నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడు చేయండి, Amen. ఇప్పుడు తప్పనిసరిగా కదా సార్, తప్పనిసరిగా. ఇప్పుడు చేయండి. ఇంకా మళ్ళా తర్వాత ఎవరైనా చూస్తారా? ఫైనల్ 2 minutes. ప్రైజ్ అయ్యా లార్డ్ చెప్పండి. అండి. ఇంకా 1 minute టెస్టిమనీ. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. మరి ఈ నెలలో జరిగింది చెప్పమన్నారు కనుక మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాము. సైట్ లో షెడ్ వేయాలని దేవుడు మహాకృప చూపించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక అవకాశం దేవుడు మందిరాన్ని కట్టడానికి ఇస్తా ఉన్నాడు. పరిపూర్ణంగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఆ యొక్క అగ్రిమెంట్ ఒప్పుకునేటట్లుగా ప్రార్థన చేయండి. అక్కడ దేవుని పని జరగాలి. అది దాని గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మళ్ళా నెల నేను గొప్ప సాక్ష్యం చెప్పుకోవాలి. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. Amen. Amen. Praise the Amen. Lord. ఇంకెవరైనా? So anyone want to say 1 minute testimony? అయ్యగారు, మా పాస్టర్ గారికి హెల్త్ బాగాలేదు, కొంచెం ప్రార్థన చేయండి. నిన్న చూపించినప్పుడు హాస్పిటల్లో కొంచెం పర్వాలేదు అన్నారు, మెడిసిన్ ఇచ్చారు, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయండి. ఓకే గారు, ఓకే ఓకే వెరీ ఓకే. ఇప్పుడు చెప్పబడిన సాక్ష్యాలన్నిటిని మీద మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఎవరున్నారు? మన ఓకే, నక్కా జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు. విన్న సాక్ష్యాలన్నిటి నిమిత్తం ప్రార్థన రిక్వెస్ట్ల కోసం అన్మ్యూట్ చేసుకుని ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ చెల్లిస్తున్న ప్రతి శనివారము జూమ్ మీటింగ్లో పాలు పొందే ప్రతి దైవ సేవకురాలను, దైవజనులు బట్టి నీకు వందనాలు. ప్రియ దాసులు, మా మినిస్ట్రీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు అయినటువంటి దైవజనులు ప్రభువా నక్కా సల్మాన్ రాజు గారిని బట్టి నీకు వందనాలు. ఈరోజు నీ దాసులతో మీరు మాట్లాడుతున్న మాటను బట్టి నీ స్తోత్రములు. అలాగే ఈ రోజునైనా దేవాలయాల నిమిత్తమై, ఆయా పిల్లల చదువులు, ఉద్యోగాల నిమిత్తము కొంతమంది బలహీనులుగా ఉన్నారని, కొంతమంది అద్భుతాలు జరిగాయని ప్రభువా, బాప్తిజాలు ఇచ్చామని చక్కని సాక్ష్యాలు చెప్పి మన గణపరిచిన ప్రతి సేవకుల యొక్క కుటుంబాలను బట్టి నీకు వందనాలు. ఇంకా అనేకమైన మేలులు, అద్భుతాలు మీరు జరిగించి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా పిల్లల ఉద్యోగాల నిమిత్తమై పాస్టర్ గారు బలహీనంగా ఉన్నారు ప్రభువా, ఇంకా నాయన మరి జూమ్ మీటింగ్లో పాలు పొందడానికి సరైనటువంటి ఫోన్ లేదు, ఇవన్నీ మీరు సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ దినముని దాసుల ద్వారా మాట్లాడుతున్న ప్రతి మాట మేము విని విశ్వసించి మా హృదయంలో దాచుకొని అనేక స్థలాల్లో వాడబడే కృప మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, వన్ మోర్ ప్రేయర్ రిక్వెస్ట్. పాస్టర్ రిక్ గాన్ త్రూ బైపాస్ సర్జరీ. 2 సార్లు ఆయనకి సర్జరీ జరిగింది. రిక్ క్యాటర్లింగ్
అనే పాస్టర్ గారికి ఆయన ఈరోజు మాట్లాడాలి. ఆయన కాబట్టి హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్. పాస్టర్ రిక్ కోసం మీరందరూ కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి, క్షేమంగా మరి స్వస్థత పొందాలి అని. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఒక మాటని బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. సో లెట్స్ రీడ్ ఫ్యూ వర్సెస్, కపుల్ ఆఫ్ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్. యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం తెలుగులో ఒకరు చదవండి, తర్వాత ఇంగ్లీష్లో ఒకరు చదువుతాం. సో వన్ పర్సన్ ఈస్ గోయింగ్ టు రీడ్ ఇన్ ఇంగ్లీష్. చదవండి, ఎవరైనా తెలుగులో చదవండి. అయ్యగారు ఎవరు అన్మ్యూట్ అయితే వాళ్ళు చదవండి. Okay, Jinjak, are you able to hear, listen? ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి సమృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చెను. దేవుడి మాట. Unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. Verse 7. Of the increase of his government and peace there shall be no end upon the throne of David, and upon his kingdom to under it, and to establish it with judgment and with justice from henceforth, even forever. The zeal of the Lord of hosts will perform this. తెలుగులో 7వ వచనం చివరి భాగాన్ని మరొకసారి చదువుకుందాం. 7వ వచనం చివరి భాగం ఈరోజు నేను మాట్లాడే అంశం. యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. The zeal of the Lord will do this. The zeal of the Lord will do this. దేవుని యొక్క ఆసక్తి దీనిని జరిగించును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకే స్తోత్రాలు. Once again we come before you, throne of grace. Lord, thank you, Lord, for uniting us as a family of Christ, a family of ministers. Even though we are far away physically, but you have united us together through thy Holy Spirit. Thank you, Lord. We are open and we are ready. Speak to each one of us, Father. Give us your grace. In Jesus' mighty name I pray. Amen. అయ్యారు యెషయా గ్రంథం వాస్తవానికి దాదాపు యేసు ప్రభువారు పుట్టక మునుపు 700 సంవత్సరాలకు మునుపు చెప్పబడినటువంటి ప్రవచనం ఇది. ఇదిగో మరి ఒక శిశువు పుడతాడు, మరి మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు అని యేసు ప్రభు వారి యొక్క పుట్టు గురించి మన క్రిస్మస్ సమయాల్లో వాస్తవానికి ఈ వచనాలు చదివి క్రిస్మస్ మెసేజ్ని ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు ప్రాముఖ్యంగా నన్ను ఈ భాగంలో ఆకర్షించినటువంటి వాక్యం ఏంటంటే, యెహోవా ఆసక్తి దీనిని జరిగించును. The zeal of the Lord will do this. దేవునికి కలిగినటువంటి ఆసక్తి దీన్ని జరిగించును. ఒక రకంగా మనం వాడుక భాషలో అంటే జీన్ జాక్ కూడా ఉన్న మీటింగ్లో ఉన్నాడు కాబట్టి నేను కొన్నిసార్లు ఇంగ్లీష్ వాడుతూ ఉంటాను. జీన్ జాక్ ఆఫ్రికా నుంచి. సో కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, ఓ పలాను వ్యక్తి గురించి మనం చెప్పినప్పుడు, ఓ పలాను వ్యక్తి ఆ వ్యక్తి మాట అన్నాడంటే మాట నెరవేరుస్తాడు, రైట్? ఓ పలానా ఫ్యామిలీ వాళ్ళు మాట అన్నారంటే ఖచ్చితంగా చేస్తారు, వాళ్ళు వాగ్దానం ఇచ్చారంటే అది జరుగుతుంది అని మనం మనుషులుగా మాట్లాడుకునేటప్పుడు అనేక సార్లు ఒక్కొక్క వ్యక్తి
ఆ గుణగణాలను బట్టి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఖచ్చితంగా నెరవేరుతుందా లేదా అని దాన్ని బట్టి మనం విశ్వసిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ అన్నాడు పైన అనేక వాగ్దానాలు, దాదాపు మెస్సయ్య పుడతాడు, మరియు దేవుని కుమారుడు పుడతాడు, ఆయన ఈ విధంగా తన పరిపాలన విస్తరించబోతున్నాడు, న్యాయ సంబంధమైనటువంటి పరిపాలన చేయబోతున్నాడు, ఆయన దీనులకు, దరిద్రులకు, కృంగిన వారికి, బాధల్లో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి ఒక ఆదరణకర్తగా, ఒక రక్షకుడిగా, ఆయన సహాయకుడిగా వచ్చి ప్రజలందరికీ గొప్ప సంతోషం కలిగించబోతున్నాడు. ఆయన రాజ్యం రాబోతుంది. అటువంటి మరి దేవుడే ఒక మానవ రీతిగా మనిషి కుమారుడిగా ఈ లోకంలో జన్మించబోతున్నాడు అనే ఒక వాగ్దానం 700 సంవత్సరాల పూర్వమే చెప్పబడింది. అయితే ఆ తర్వాత చివరిలో వచ్చిన తర్వాత అన్నాడు ఈ కార్యం అంతా, అంటే ఇదంతా చెప్పిన తర్వాత ఇదంతా కూడా నెరవేరుద్ది. ఎలా అంటే ఇక్కడ ఏదో దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పలేదు, దానికి ఇంకొక పంచి ఇచ్చాడు. ఏమన్నాడంటే దేవుని యొక్క ఆసక్తి, దాని ఆసక్తి లేకపోతే ఆయనకున్నటువంటి ప్యాషన్, ఆయనకున్నటువంటి, ఇంకొక మాటలో మన వాడుక పట్టుకో చెప్పాలంటే ఆయనకున్నటువంటి రోషం, రైట్, లేకపోతే ఆయనకున్నటువంటి గుణం, ఆయనకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి దీన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు. ఇక్కడ ఇంకో మాట చెబుతానండి. 6వ వచనంలో చూసినట్లయితే 6వ వచనం అంతా కూడా ఏమైంది, వాస్తవానికి 6వ వచనంలో ఏదైతే చెప్పబడిందో 700 సంవత్సరాల క్రితం అది నెరవేరింది. ఆమేన్. అందరూ ఏమని చదువు ఆమేన్. అంటే ఇక్కడ వాస్తవానికి ప్రవచనం ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చాడు, రైట్, దాన్ని నెరవేర్చాడు. ఆయన చెప్పిన మాటని, సో హీ జస్ట్ ఫుల్ఫిల్డ్ ఇట్. వాట్ ఎవర్ హీ సెడ్, వాట్ ఎవర్ హీ గేవ్ ప్రామిస్, హీ ఫుల్ఫిల్డ్ ఇట్. సో ఇట్ వాజ్ హ్యాపెన్. అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా జరిగిద్ది. సో ఇక్కడ ఇంకోటి మాట గుర్తుంచుకోవాలి. దేన్ని బట్టి జరుగుతుంది? అది నన్ను బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, లేకపోతే నాకున్న విధేయతను బట్టి కాదు, లేకపోతే నన్ను బట్టి కాదు. ఓన్లీ బికాజ్ హీ హ్యాజ్ ఎ జీల్. ఎందుకు అది దేన్ని బట్టి జరుగుతుంది? అరే ఆయన మనం ఉదాహరణకు మనం ఒక గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు? గ్రామ పెద్ద దగ్గరికి వెళ్తే అరే ఆయన మాట ఇస్తే ఆయన మాట తిప్ప వ్యక్తి కాదు. ఎందుకు? ఆయన గుణం అలాంటిది. ఇక్కడ దేవుడు కూడా తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. సో దాన్ని బట్టి ఏంటి మనకేమర్థమవుతుంది? దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే అది ఖచ్చితంగా జరిగిస్తాడు అని. సో ఈరోజు మన అంశం ఏంటంటే దేవునికి ఉన్నటువంటి ఆసక్తి ఏంటి? దేవుని యొక్క ఆసక్తి వాస్తవానికి మనం 2వ స్లైడ్లోకి వెళ్ళినట్లయితే దేవుని ఆసక్తి ఏంటి? ఆసక్తి అంటే దేవుడు తన వాక్యాన్ని, తన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి అని, రైట్. దేవుడు ఆసక్తి ఏంటి? వాక్యంలో ఏదైతే రాయబడి ఉందో బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం ఉన్నంతగా పొల్లైనను దానిలో ఒక అక్షరమైనను మారకుండా ఆయన ఏదైతే రాయించాడో దాని ప్రకారం అది నెరవేరాలి అనేది ఆయన ఆసక్తి. సో దీన్ని బట్టి చూసినట్లయితే దాదాపు మనకి బైబిల్ గ్రంథంలో మరి 7,600 వాగ్దానాలు ఉన్నాయంట. 7,600 వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడిచ్చినటువంటి మాట. మనం మనుషులనే కొన్నిసార్లు అనుకుంటాం పలానా వ్యక్తి మాట ఇస్తే మాట తప్పడు అని, పలానా వ్యక్తి మాట మీద నిలబడతాడు అని. కానీ ఇక్కడ దేవునికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆయన కూడా వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోయే దేవుడే కాదు. సో ఇక్కడ వాట్ ఈజ్ జీల్? దేవుడికున్న ఆసక్తి ఏంటి అంటే ఆ జీల్ ఏంటి అంటే ఆయన బిడ్డల్ని ఆశీర్వదించాలని, ఆయన పరిచర్ని జరిగించాలని, ఆయన నమ్ముకున్న వాళ్ళని ఏమాత్రం చేయి విడవకుండా సహాయం చేయాలని. ఆ దేవునికున్న ఆసక్తి ఏంటి? తన బిడ్డల్ని, తన దగ్గరకు వచ్చిన వారిని ఏమాత్రం త్రోసిపుచ్చకుండా ఆయన కనికరించి దీవించాలని. గమనించండి, మనం మామూలుగా శరీరధారమైనటువంటి పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ బిడ్డలు, మన సొంత బిడ్డలు, కడుపును పెట్టిన బిడ్డలు ఆకలి అయితే కూర్చుంటే మనం ఆపుకొనైనా సరే వాళ్ళ కడుపు నింపడానికి ప్రయత్నిస్తాం. ఎందుకది? అది మన యొక్క ఆసక్తి. ఎందుకు? మా పిల్లలు మరి పస్తును పడుకోకూడదు అని. సో ఇక్కడ దేవుని ఆసక్తి కూడా ఏంటంటే తన నమ్ముకున్న బిడ్డలని, తన సేవకులని, తన సంఘాలని, తన పరిచర్ని వృద్ధి చేయాలి, లేకపోతే ఈ లోకంలో అందరూ అంతటా మారు మనసు పొందాలి అనేది
దేవుని ఆసక్తే ఉంది. సో ఇప్పుడు ఒక పాయింట్ గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు నీవు లేకపోతే మీరందరూ చేస్తున్న పరిచర్య, లేకపోతే మేము చేస్తున్న పరిచర్య, మనందరం చేస్తున్న పరిచర్య అది ఎవరిది? దేవుని పరిచర్య. దేవుని యొక్క ఆసక్తి ఏంటి? ఆ పరిచర్యని ఆశీర్వదించాలి అని. దేవుని యొక్క ఆసక్తి ఏంటి? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నిన్ను దీవించాలి, నిన్ను బలపరచాలి అని. కాబట్టి దేవుని యొక్క ఆసక్తి ఏంటంటే తను నమ్ముకున్న వారికి ఏమాత్రం త్రోసిపుచ్చకుండా ఆయన దీవించాలనేది ఆయన ఆసక్తి ఉంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినట్లయితే ఆ తర్వాత అందుకే చూద్దాం. ఈరోజు 4 విషయాలు నేను ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ 4 things ఫ్రమ్ దిస్ వర్స్ 7. 7వ వచనం నుంచి 4 విషయాలు మనం నేర్చుకుంటాం. సో మొట్టమొదటిది దేవుని యొక్క ఆసక్తి, లేకపోతే దేవునికి ఉన్నటువంటి రోషం, దేవునికి ఉన్నటువంటి ప్యాషన్, దేవునికి ఉన్నటువంటి మనస్సు ఏంటంటే ఆ ఆసక్తి, దేవునికి ఉన్నటువంటి ఆ జీల్ని బట్టి మనకేం జరుగుతుంది? మనకు ఒక నమ్మకం వస్తుంది. ఆమేన్. ఎందుకు? దేవుడు మాటిస్తే తప్పేవాడు కాదు. కాబట్టి దాన్ని బట్టి మనకేమవుతుంది? వీఆర్ గెటింగ్ ఏ అష్యూరెన్స్. మనకి దేవుడు ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు. రెండోది, దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు తన బిడ్డల్ని ఆశీర్వదించాలని. కాబట్టి దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మనం అందరం కూడా ప్రతి విధమైనటువంటి ప్రమాదం నుంచి, ప్రతి విధమైనటువంటి డేంజర్ నుంచి కాపాడబడతామని. ఇట్ గివ్స్ అస్ ఎ ప్రొటెక్షన్. గాడ్స్ జీల్ ప్రొటెక్ట్ హిస్ సర్వెంట్స్. దేవుని యొక్క పరిచర్యని కుంగిపోకుండా కాపాడుతాడు ఆయన. మూడోది, గాడ్స్ జీల్ హ్యాపెన్ టు అవర్ మనం వేస్తుంది ఇన్స్పైర్ టు బీ ఫెయిత్ఫుల్. అంటే దేవుడు అంత ఆసక్తి కలిగి నమ్మకమైన దేవుడు కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి అనే ఒక ఆలోచన వస్తుంది. ఆ తర్వాత దేవుని యొక్క ఆసక్తి, గాడ్స్ జీల్ బ్రింగ్ ఎటర్నల్ హోప్. దేవుని ఆసక్తి శాశ్వత ఆశని లేకపోతే నిరీక్షణని తెచ్చేదిగా ఉన్నది. నెక్స్ట్ చూద్దాం. సో ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ పోదాం. మనందరూ తెలుసు పరిచర్య వాస్తవానికి చాలా మనందరూ కూడా చాలా కష్టతరమైంది. అంటే ఒక్కొక్కరికి ఉండే బాధ ఒక్కొక్కరికి ఉంది. సో ఒక విధంగా టైటస్ బాబు గారికి ఒక రకమైన కష్టం, లేకపోతే ఇంకొక ఏరియాలో చేస్తున్న మన ఇప్పుడు పాటలు పాడినటువంటి ప్రసన్న కుమార్ గారికి ఒక రకమైన బాధ, లేకపోతే నాకు అమెరికాలో చర్చి పెట్టినటువంటి నాకు కూడా ఒక రకమైన ఇబ్బందులు. సో పరిచర్య మనం ఎక్కడ జరిగిస్తున్నాం? ఈ లోకంలో పాపంలో పడిపోయినటువంటి, గ్రేస్లో నుంచి పడిపోయినటువంటి ఈ లోకంలో మనం పరిచర్య చేస్తున్నాం. కాబట్టి కష్టమే, ఇబ్బందులే, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఎవరు ఇబ్బందులు లేని సేవకులు లేరు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎదిరింపులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఎవరు కూడా లేవు. కాబట్టి పరిచర్య అంటేనే, అందుకే యేసు ప్రభు అన్నారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయితే నేను దాన్ని జయించాను గనుక మీరును జయించెదరు. సో మొట్టమొదటిసారిగా గమనించాల్సిందని, మనం చేస్తున్న పరిచర్య ఈ లోకానికి, లోక యజమానుడైనటువంటి సాతానికి వ్యతిరేకమైనటువంటి పరిచర్య. కాబట్టి ఖచ్చితంగా ఆటంకాలు రాక మానవు. అది గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం మొట్టమొదటి పాయింట్కి వెళ్దాం. సో పరిచర్య అనేది డిఫికల్ట్, పరిచర్య అనేది ఒక ఛాలెంజ్, పరిచర్య దేవుని యొక్క పరిచర్య అనేది ఒక కష్టం, పరిచర్య అనేది ఒక భారం. సో ఇవంతా మనం సిద్ధపడి ఉండాలి. పరిచర్య అంటే ఇట్స్ నాట్ ఏ లైక్ అంటే పూల పానుపు లాంటిది కాదు, అది ఖచ్చితంగా కష్టతరమైందే. కాబట్టి ఇక్కడ అందుకే అనేక మంది అనేక కష్టతరమైనటువంటి పనులకు వెళ్తూ ఉంటారు. సో ఈ సమయంలో మొట్టమొదటి పాయింట్ చూద్దాం. మొదటి పాయింట్ ఏం అర్థమవుతుందంటే, దేవుని యొక్క జీల్, దేవుని యొక్క ఆసక్తి ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ అస్ అష్యూరెన్స్. నీకు నాకు ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. ఏమని? దేవుడు మాట ఇచ్చాడు అంటే తప్పడు. ఒక గ్యారంటీ ఉంది. దేవుడు మాట ఇచ్చాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తప్పడు. ఒక గ్యారంటీ ఉంది. ఎందుకు? ఈ పరిచర్య నీది కాదు, నాది కాదు, సులాభం కోసం ఎవరు చేయట్లేదు. ఈ పరిచర్య ఇట్స్ బిలాంగ్ టు గాడ్స్ కింగ్డమ్. పరలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యానికి లింక్ ఉంది.
సో ఈరోజు నీవు దేవుని పరిచయం చేస్తున్నావు అంటే అదేదో నువ్వు బ్రతకటానికి చేయట్లేదు. పరలోకంలోనికి అనేక మంది మనుషుల్ని చేర్చడం కోసం యేసు ప్రభు వారు ఈ లోకంలో మరి రక్తం కాల్చినటువంటి తన రక్తం ఆ రక్షణని అందరికి ప్రకటించడం కోసం ప్రయత్నిస్తున్నావు. దాని అర్థం ఏంటంటే చాలా గొప్ప పని చేస్తూ ఉన్నావు. సో ఒక రకంగా పరలోకానికి సంబంధించినటువంటి గొప్ప కార్యాన్ని నువ్వు జరిగిస్తూ ఉన్నావు. కనుకనే ఇక్కడ ఏమైంది, ఈ పని మంద కాదు కనుక దేవునికి సంబంధించిన కనుకనే మనకున్న గ్యారంటీ ఏంటంటే ఈ పరిచర్య దేవునిది గనుక ఆయన యొక్క ఆసక్తి, ఆయనకున్నటువంటి ప్యాషన్ ఖచ్చితంగా నన్ను నా పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తాడనే ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకం మనకు వస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో నేను ఇప్పుడే చెప్పాను కాబట్టి ఇప్పటి వరకు నీకు అటువంటి నమ్మకం, ఒక రకంగా ఇదేదో నేను కూడా చాలాసార్లు అనుకునేవాను, ఇదేంటి ఈ బండి నేను ఒక్కడనే లాగుతూ ఉన్నాను, చాలా భారమైనటువంటి పరిచర్య, కష్టమైనటువంటి పరిచర్య, నేను ఒక్కడనే లాగుతున్నాను అనుకుంటాం. అదే వాస్తవానికి అది మనం లాగట్లేదు. ఈ పరిచర్య మంద కాదు, దేవుడిచ్చాడు. సో దానిలో కేవలం మనం పాత్రదారులుగా మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, దేవుడు జీవం ఇచ్చేంత వరకు కూడా ఆయన మనకు అప్పగించిన పనిని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. కనుకనే ఈ యొక్క దేవుని యొక్క జీల్, దేవుని యొక్క ఆసక్తి మనకేమొస్తుందండి, ఒక హామీని ఇస్తూ ఉంది. ఖచ్చితంగా ఇది దేవుని పని గనుక ఇది జరుగుతుంది, ఇది దేవుని పని గనుక ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని. గమనించండి, ఎందుకు మనం ఇప్పుడే చదివాను 6వ వచనంలో లోకరక్షకుడు పుడతాడని వాగ్దానం ఇచ్చాడు, దాన్ని సగం నెరవేర్చాడు. ఆయన రాజ్యం విస్తరింపజేస్తాడన్నాడు 7వ వచనంలో, అది జరగబోతా ఉంది. యేసు ప్రభువు రాబోతున్నాడు, ఆయన రాజ్యాన్ని విస్తరించబోతున్నాడు, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు కూడా. కనుకనే మిగిలిన సగం జరగబోతూ ఉంది. ఆమేన్, ఆమేన్. సో ఒకసారి కాబట్టి రెండోది చూసుకున్నట్లయితే గాడ్స్ జీల్ ప్రొటెక్ట్ హిస్ సర్వెంట్స్. పరిచర్యలో ఈరోజు మనకేం కావాలి, ఒక గ్యారంటీ రావాలి. ఇదేంటి, నేను చేస్తున్నటువంటి పరిచర్య దేవుడు వృద్ధి చేస్తాడు అని ఒక గ్యారంటీ దేన్ని బట్టి? అది నన్ను బట్టి కాదు, నిన్ను బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి కాదు, లేకపోతే నీ యొక్క కమిట్మెంట్ని బట్టి కాదు, ఆయనకున్న ఆసక్తిని బట్టి దాన్ని వృద్ధి చేస్తాడు. రెండో విషయం, దేవునికున్న ఆసక్తి తన బిడ్డలను లేకపోతే తన సర్వెంట్స్ని ఖచ్చితంగా కాపాడుతుంది, తన సేవకులను కాపాడేదిగా ఉన్నది. ఎందుకు అంటే, ఉదాహరణకి నీకు సంబంధించింది ఏదైనా ఒక కోడి ఉందనుకోండి, లేదా ఒక కుక్కను పెంచుకున్నావు అనుకోండి, ఒక కోడి పెట్టని పెంచుకున్నావు అనుకోండి, నువ్వేం చేస్తావు? ప్రతి కళ్ళు దాని మీదే ఉంటాయి. నీ కోడి ఇటు పోయిందా, ఎప్పుడు వస్తుందా, తిన్నదా లేదా, నీళ్లు తాగిందా లేదా, పిల్లులు ఏమైనా వెంటబడుతున్నాయా అంటే దాన్ని ఎప్పుడు కూడా నువ్వు అది వేరు వేరుగా ఉన్నప్పటికి కూడా నువ్వెక్కడ ఇంట్లో ఉన్నా, వేరే పనులు చేసుకున్నా, బట్ నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఏముంటుంది, నీ కోడి మీదే ఉంటుంది, కోళ్ళ మీదే, లేకపోతే నీ కుక్కల మీద, అంటే నీకు సంబంధించినటువంటి వాటి మీద ఉంటుంది. ఖచ్చితంగా వాటికి ఎటువంటి హాని జరగకుండా కాపాడుతావు. ఎందుకు అంటే ఇట్ బిలాంగ్స్ టు యూ, అది నీకు సంబంధించింది కాబట్టి. చూడండి, ఉదాహరణకి నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ నెహెమ్యా పుస్తకానికి వెళ్ళినట్టయితే నెహెమ్యా గ్రంథంలో చెబుతాడు. అక్కడ ఒకసారి నెహెమ్యా గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతాడు 2వ అధ్యాయంలో. ఆ నెహెమ్యా రాస్తూ అంటాడు, ఇది వాస్తవానికి ఇది ఈ పని అంటే సంఘాన్ని మరలా మరి మందిరాన్ని నిర్మించాలి అనే తన యొక్క ఉద్దేశాన్ని ఆయన అనుకుంటాడు. ఇది నెరవేరదేమో, ఇది కష్టమవుతుందేమో అనుకుంటాడు. కానీ నెహెమ్యా 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో చదివితే అక్కడ అన్నాడు ఈ విధంగా, నెహెమ్యా 2:20, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగ్యమైనను స్వతంత్రమైనను జ్ఞాపక చూచికనైన లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి.
ఇక్కడ చూడండి, ఆ 2వ అధ్యాయం పైనుంచి చదువుకున్నట్లయితే అనేక మంది వీళ్ళు యెరూషలేము గోడలు కడుతున్నారు, వీటిని ఎలా కడతారు అని హేళన చేస్తూ ఉన్నారు. ఈ పరిచర్ని లేకపోతే ఎలాగ మీరు దేవుని కార్యాన్ని స్టార్ట్ చేశారు, మీరు ఎలా కడతారు, ఎలా వృద్ధి చెందుతుంది, ఎలా ప్రారంభిస్తారు, ఎలా ముగిస్తారు అంటూ ఉన్న 17వ వచనం. అయితే 17వ వచనం చూడండి, 2:17. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము రండి. ఇదియు కాక నాకు సహాయం చేయి దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పితిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రండని చెప్పి ఈ మంచి కార్యం చేయటకై బలం తెచ్చుకొనిరి. అందరూ పూనుకున్నారు. అయితే 19వ వచనం, పురోనీయుడైన సన్బల్టును అమోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరేబియుడైన గోషేయును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేదురా అని చెప్పిరి. గమనించారండి, వీళ్ళైతే దేవుని కార్యాన్ని చేయాలి అనుకున్నారు, కానీ ఆటంకాలు వచ్చినాయి, భయం వచ్చింది, లేకపోతే అనేక మంది బెదిరించే వాళ్ళు వచ్చారు, కానీ వీళ్ళు భయపడలేదు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సహోదరులు సహోదరుమణులారా, మనం పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరందరూ పరిచర్యలో ఉన్న ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక భయంకరమైన పరిస్థితులు, లేకపోతే బెదిరింపులు, లేకపోతే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎలా నువ్వు పరిచర్ని కొనసాగిస్తావు, ఏ విధంగా కొనసాగిస్తావు, ఏం చేస్తావు, ఎలా చేస్తావు అని అనేక ఆటంకాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ అన్నాడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 20వ వచనంలో అన్నాడు, సో దేవుడే తాను మా యత్నమును సఫలము చేయును. దేవుడే మా యత్నమును సఫలము చేయును. ఆమేన్. ఇప్పుడు నువ్వు చేస్తున్న పరిచర్య కూడా అది నీది కాదు, దేవుని పరిచర్య. దేవుని పరిచర్య ఒక ఆత్మ రక్షించబడటం ద్వారా పరలోకంలో గొప్ప ఆనందం కలుగుతుందంట. కాబట్టి నువ్వు పడే శ్రమ, నువ్వు పడే పరిచర్య, నువ్వు చేసే పరిచర్య అది దేవుడే వృద్ధి చేస్తాడు. సో ఈ నెహెమ్యా పని ప్రారంభించక ముందు ఎంత ఆటంకాలు వచ్చినాయో, అదే ఆ ఆటంకాల మధ్యలో దేవుని సహాయంతో ఆయన 52 రోజుల్లో ఆ యొక్క యెరూషలేము గోడలు కట్టి ముగించారంట. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. 52 రోజుల్లోనే దాన్ని కట్టి ముగించారు. అందుకే మరి కీర్తనలు 125వ కీర్తన 2వ వచనం చదువుదాం. కీర్తనలో 125 125 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. సో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నిలుచును. నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నా అనేక ఆటంకాలు వచ్చినప్పటికి కూడా, సో హీ హ్యాజ్ ఎ జీల్, ఆయనకి ఆసక్తి ఉన్నది తన పరిచర్య పట్ల, తన రాజ్యాన్ని విస్తరింపజేసుకోవాలని, లేకపోతే తన సువార్తను ప్రకటించాలని. ఆయనకున్న ఆసక్తిని బట్టి దేవుడు ప్రతి విధమైన డేంజర్ నుంచి, ప్రతి విధమైన ఆటంకం నుంచి నిన్ను ఖచ్చితంగా, నిన్ను, నీ పరిచర్యని, కుటుంబాన్ని కాపాడే దేవుడై ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు కూడా చదువుకుందాం. నేను వాటిని నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరించరు. 29, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరించలేడు. సో వాట్ ఎవర్ ఫాదర్ హ్యాస్ గివెన్ ఇన్ టు మీ, సో నో వన్ ఈస్ గోయింగ్ టు స్టీల్. ఆమేన్. అంటే ఈ పరిచర్య అంతా కూడా దేవునిది. నువ్వు రక్షించబట్టం, నీ సంఘంలో ఉన్న వాళ్ళు రక్షించబట్టు, ఇదంతా కూడా దేవుని సొత్తు, ఈ ఆత్మలన్నీ కూడా. ఆయన అన్నాడు, ఎవడ కూడా నా చేతిలో నుంచి అపహరించలేడు. నా తండ్రి ఎవరినైతే నా చేతికి ఇచ్చాడో వాళ్ళని మరొకరు ఎవరు కూడా నా చేతిలో నుంచి గుంజుకోలేరు.
తీసుకోలేరు, ఏం చేయలేరు. కాబట్టి ఇవన్నీ కూడా ఒట్టి బెదిరింపులు వస్తూ ఉంటాయి, మీకు భయపడనక్కర్లేదు. కాబట్టి దేవుడే ఈ పరిచర్ని ప్రారంభించాడు. దేవుని ఆసక్తి నుంచి నిన్ను ప్రేరేపించి ఆ ప్రాంతంలో పరిచర్ని ప్రారంభించాడు గనుక ఆయనే దాన్ని వృద్ధి చేస్తాడు. వాస్తవానికి నేను ఇక్కడ స్టార్ట్ చేసిన ప్రాంతంలో ఇక్కడ వాస్తవానికి ఒక ఇండియన్ చర్చ్ లేదు. అంటే భారతీయులు దాదాపు ఒక 3-4 వేల మంది కుటుంబాలు ఉన్నారు. కానీ ఇక్కడ ఒక 3 మసీదులు, 2 బుద్ధ టెంపుల్స్, 2 హిందూ టెంపుల్స్, ఆ తర్వాత అవన్నీ ఉన్నాయి. కానీ క్రిస్టియన్ చర్చ్ అనేది ఇక్కడ ఒక్కడు కూడా లేదు. సో నేను అప్పుడు అనుకున్నాను, తర్వాత క్రైస్తవులు అనేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. సో సేవ ప్రారంభించిన తర్వాత చూస్తే తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, తర్వాత ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు. కానీ ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు. వాళ్ళందరూ కూడా వారి మతాలని జీవిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఈ పరిచర్య అసలు అనవసరంగా ఇక్కడ స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేస్తున్నాను, జనం లేరు కదా, ఎట్లా అభివృద్ధి చెందిద్ది, ఏ విధంగా చేయాలబ్బా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాను. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, వాస్తవానికి ఈ పరిచర్య నీది కాదు, అది ఆయన చిత్తం. మీకు ఇంకో విషయం తెలుసా, నీ పరిచర్య నీ సంఘం అక్కడ ప్రారంభించక మునిపే దేవుడు ఎన్నో సంవత్సరాలకు మునిపే దాన్ని ఆయన ప్రణాళికలో ఉంది. అందుకే నేను అక్కడ నిలబెట్టాడు. ఎందుకు నువ్వు విధేయత చూపించావు. నేను కూడా అదే చెబుతా ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు జస్ట్ నాకు అక్కడ భారం ఉంది, ఆసక్తి ఉంది, ఆ పట్టణంలో ఆ సిటీలో కొన్ని ఆత్మలు నా కోసం ఉన్నాయి, వాటన్నిటికీ స్వార్థ చెప్పాలని నాకు ఆసక్తి ఉంది, నువ్వు నిలబడతావా, విధేయత చూపిస్తావా? అప్పుడు నేను అన్నాను, అవును ప్రభా, నేను విధేయత చూపిస్తాను. కాబట్టి నేను విధేయత చూపిస్తున్నాను అంతే. ఈ రోజుల్లో నీవు కూడా చేస్తుంది అదే. నిన్ను ఏ ప్రాంతంలో అయితే దేవుడు పెట్టాడో, ఏ గ్రామంలో పెట్టాడో, ఏ పట్టణంలో పెట్టాడో, అక్కడ నీ ద్వారా రక్షించబడాల్సినటువంటి కొన్ని ఆత్మలు ఉన్నాయి కనుక దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. అక్కడ నిన్ను పెట్టాడు. ఆయన పరిచయం నువ్వు కొనసాగిస్తున్నావు కనుక ప్రతి విధమైన ప్రమాదం నుంచి, ప్రతి విధమైన డేంజర్ నుంచి ఆయన ఆసక్తి నిన్ను కాపాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. లెట్స్ లుక్ ఇంటు ద థర్డ్ పాయింట్. మూడో పాయింట్కి వెళ్దాం. మూడో దానికి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, చాలా ఆసక్తికరమైంది. మూడోది ఏమన్నాడంటే, ఆయన గాడ్స్ జీల్ ఇన్స్పైర్ అవర్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని ఆసక్తి మన విశ్వాసాన్ని ప్రేరేపించేదిగా ఉంది, దేవుని కార్యాలు. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో చూస్తున్నారు మీరు, స్లైడ్స్లో చూసారా? వాస్తవానికి ఒక విత్తనాన్ని మనం పొలంలో వేస్తాం, రైట్? ఒక విత్తనాన్ని మట్టిలో వేసి మనకు తెలియదు, ఇంకా నిద్రపోతాం. ఆ విత్తనం ఎలా మొలకెత్తిద్దో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు. మనం తెల్లారి లేచి చూసరికి అది మొలకెత్తి ఉండిద్ది. మనం కేవలం విత్తనాన్ని భూమిలో వేసాం, నిద్రపోయాం, మళ్ళీ లేసాం, చూసి ఏం చూస్తాం, మళ్ళీ పైకి ఏమైనా వచ్చిందా అని చూస్తాం. అయితే ఆ భూమి లోన ఏం జరుగుతుంది? దేవుని క్రియ. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో అంటే ఏంటి? దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుడు ఒక భారం కలిగి ఉన్నాడు, దేవుడు జీల్ కలిగి ఉన్నాడు, ప్యాషన్ కలిగి ఉన్నాడు. మనుషులు ఎవ్వరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన అనేక విధాలుగా మనుషులకి తన సువార్తను అందిస్తూ ఉన్నాడు. సో ఈ సమయంలో నీవు నేనేం చేసాము? ఆయన పిలుపుకు విధేయత చూపించి నిలబడ్డాం. ఇక్కడ చూడండి, మనం నిలబడ్డాం అంతే. మనం విత్తిన ప్రతి విత్తనాన్ని దేవుని యొక్క దూతలు దాన్ని మొలకెత్తే విధంగా వాళ్ళ కార్యాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన పనిని మనం చేస్తూ ఉంటే దేవుడు తన పనిని తాను జరిగిస్తున్నాడు. ఒకసారి పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు. 15వ అధ్యాయము 58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎన్నిటికిని
అశక్తులవై ఉండుడి, ఆసక్తులు నై ఉండుడి. ఇక్కడ గమనించానండి. కాగా నా ప్రియులారా, ప్రభువునందు మీ ప్రభువునందు వ్యర్థము కాదు, మీ ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదని ఎరిగి మీరు ఎప్పుడు కూడా ఆసక్తిగా పనిచేస్తూ ఉండాలి. మీ కంటికి అప్పుడప్పుడు కనపడకపోవచ్చు రిజల్ట్, మీ కంటికి అప్పుడే వెంటనే మారు మనసు పొందుకోకపోవచ్చు, కానీ ఈ ఈ పడుతున్న ప్రయాస, నువ్వు పడ్డటువంటి ప్రయాస అది వ్యర్థం కాదు అని నమ్మి మీరు ప్రయాస పడుతూనే ఉండండి అన్నాడు. సో ఎందుకు అంటే, నీ పని నువ్వు విత్తనాలు విత్తుతున్నావు, అవి భూమిలోకి వెళ్ళి నీ కంటికి కనపడవు, వాటిని మొలకెత్తించే కార్యం పరిశుద్ధాత్ముడు చేస్తూ ఉన్నాడు. అందుకే సక్సెస్ ఇన్ విట్నెసింగ్ అని ఒక సామెత ఉండేది. అంటే విజయవంతంగా సువార్త ప్రకటించడం ఎలాగూ అంటే, షేరింగ్ ద గాస్పల్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ అండ్ లీవింగ్ ద రిజల్ట్ టు గాడ్. అంటే పరిశుద్ధాత్మ శక్తితో మనం క్రీస్తుని గురించినటువంటి సువార్త ఇతరులతో చెప్పి వాటి ఫలితాలని దేవునికే వదిలేయాలంట. నేను సువార్త చెప్పాను కాబట్టి ఇతను ఎమ్మని నమ్ముకోవాలి, నేను ఈ పని చేశాను కాబట్టి వెంటనే రిజల్ట్ రావాలని ఎదురు చూడకూడదు. రిజల్ట్ అంతా కూడా దేవుడే తెస్తాడు. సో రిజల్ట్ అంతా కూడా దేవుడే తీసుకొని వస్తాడు. కనుకనే మీ ప్రయాస, ప్రస్తుతం మీరు పడుతున్న ప్రయాస, మీ కష్టం అది వ్యర్థంగా పోదు. ప్రతీది కూడా ఆయన కవిలలో రాసుకొని ఉన్నాడు. కారణం ఏంటంటే, ఈ హ్యాజ్ ఎ జీల్. ఆయన తన పరిచర్యని, తన రాజ్యాన్ని ఈ లోకంలో, భూలోకంలో విస్తరింప చేయాలని ఆసక్తి కలిగి ఉన్నాడంట. ఆమేన్. ఆసక్తి కలిగి ఉన్నాడంట. 4వ విషయాన్ని గమనిద్దాం. 4వది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గాడ్స్ జీల్. 4వ విషయం, సో దేవుని యొక్క ఆసక్తి ఏమైతుంది, ఇట్స్ గివింగ్ అస్ ఏ హోప్. అంటే మనలో ఒక ఆశని పెంచుతూ ఉంది, పెరగాలి. మనలో ఆశ పెరుగుతూ ఉండాలి. ఏంటి ఆశ? అరే ఇప్పుడు మీరు చాలా మంది అంటారే, సాల్మనయ్య గారు అమెరికాలో ఉన్నాడు, ఈ రోజు కాకపోతే రేపైనా ఇస్తాడు, లేకపోతే ఈ రోజు కాకపోతే రేపైనా మమ్మీ మినిస్టర్లో ఉంటే మేలు జరిగిద్ది అని ఒక నిరీక్షణ. అది ఎలాగ నిరీక్షణ వస్తుంది? వెనక్కి తిరిగి చూసుకున్నట్లే చాలా మందికి చేశారు, రైట్? చాలా మంది మేలు పొందుతూ ఉన్నారు, రైట్? పొందుతూ ఉన్నారు కాబట్టి ఏంటి, ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరిని, మళ్ళా నెరవేరబోతూ ఉన్నాయి. కాబట్టి ఏం కావాలి, మనం ఎప్పుడు కూడా ఆశ కలిగి ఆయన వైపు చూస్తూ ముందుకి కొనసాగాలి. సో వై? బికాజ్ హీ హ్యాజ్ ఎ జీల్. ఆయనకి ఆసక్తి ఉంది, లేకపోతే ఆయన యొక్క ఆసక్తి నీ పరిచర్యని వృద్ధి చేసేదిగా ఉన్నదంట. ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఇక్కడ చూడండి, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మాకు శ్రమ, ఈ క్షణమాత్రమైన క్షమ మేము చూడక నిత్యమైన మహిమ కొరకు భారం కలిగి వెలుచున్నాము. ఆమేన్. మీలో ఇక్కడ చూడండి, అంటే పౌలు గారు అంటూ ఉన్నాడు, మేము దృశ్యమైన వాటిని ఏం చూడటం లేదు, కేవలం అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. మాకు క్షణకాలం జరిగే శ్రమ గురించి మేము ఆలోచించట్లేదు, కానీ నిత్యమైన మహిమలో మాకు కలగబోయే ఆ యొక్క భాగ్యం గురించి, బహుమానం గురించి మేము ఆలోచిస్తున్నాం. నాకు కూడా అనిపిస్తూ ఉండిద్ది, నాకు కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉండిద్ది, ఈ పాస్టర్లందరినీ 50 మందిని లేకపోతే ఇంకొంచెం మందిని, వీళ్ళందరినీ నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి, వీళ్ళందరూ ఏం అంటే ఎందుకు చేయాలి అనిపిస్తుంది నాకు కూడా కొన్నిసార్లు. కానీ కొన్నిసార్లు ఎందుకు, ఏదో ఒక రకంగా వాళ్ళు ఎంకరేజ్ చేయబడుతున్నారు కదా,
ఒక రకంగా పరిచర్యలో వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా మన ద్వారా, మమ్ మినిస్ట్రీ ద్వారా, లేకపోతే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది కదా, వాళ్ళకు ఒక 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 ధైర్యం వస్తుంది కదా. సో కాబట్టి మనకు చేతనైనప్పుడు చేతనంత సాయం చేద్దాం. వాళ్ళ దగ్గర నుంచి నేను మళ్ళీ కొన్నిసార్లు అనిపిస్తా అంటే మనిషి రీతిగా అనిపిస్తూ ఉండద్ది, వీళ్ళు కనీసం అంటే మనం మమ్ మినిస్టర్ నుంచి ఎంత ఆశిస్తూ ఉన్నారు, కనీసం ఒక 100 రూపాయలైనా ఎందుకు కానుకీలేకపోతున్నారు నెలకి, ఆ బంధాన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు వీళ్ళు అనిపిస్తుంది. మళ్ళీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉండిద్ది, వీళ్ళు 100 రూపాయలు కూడా అంటే ఇవ్వట్లేదు, కానీ అయ్యగారు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అంటే ఇవ్వం కానీ మీరేమో ఇస్తారు మాకు అని. అప్పుడు అనిపిస్తుంది, నాకు డిస్కరేజ్మెంట్ వస్తూ ఉండేది ఒక రకంగా. అంటే మీలో చాలా మంది ఇంతవరకు కనీసం 100 రూపాయలు కానుక కూడా ఈయన వాళ్ళు ఉన్నారు మమ్ మినిస్ట్రీకి. సో అప్పుడు అనిపిస్తుంది అప్పుడు మళ్ళీ ఫైనల్గా ఏమనిపిస్తుంది, లేదు ఇదంతా కూడా పరిచర్య దేవునిది. సో దేవుని పరిచర్య, వాళ్ళందరూ కూడా దేవుని సేవకులు కాబట్టి. సో ఇప్పుడు పడుతున్న ప్రయాస ఏది, వాళ్ళ నుంచి మనకు ఫలితం లేకపోయినా, వాళ్ళ నుంచి రిటర్న్ ఎటువంటి బహుమానం లేకపోయినా, బట్ దేవుడు మనకిచ్చినటువంటి భారాన్ని బట్టి, ఇచ్చినటువంటి వసతిని బట్టి, వీలుని బట్టి, వాళ్ళని బట్టి మనం చేసుకుంటూ వెళ్దాం. సో దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది, దేవుని పరిచర్య కొనసాగుతుంది అనే ఒక ఆసక్తి మమ్మల్ని నడిపిస్తూ ఉంది. ఆమేన్. మీకు ఒక వాస్తవానికి తెలుసా, మీ అందరికీ వాస్తవానికి మీరందరూ కూడా మమ్ మినిస్ట్రీ మెంబర్షిప్ అని కట్టినటువంటి 1000 రూపాయలు, దాదాపు 25,000 రూపాయలు మరి ఇంతకు ముందు ఇండియా డైరెక్టర్గా పనిచేస్తారని వచ్చిన ఆల్ఫ్రెడ్ గారు తీసుకొని మాకు ఈకుని వెళ్ళిపోయాడు. ఆయన కనీసం అంటే పర్వాలేదు, అంటే ఓకే అంతవరకు అయిపోయింది, కానీ ఎందుకు కొనసాగించాలి అనుకున్నప్పుడు ఇదే పౌలు గారు చెప్పినట్టుగా మాకు ఇదే అనిపిస్తుంది, ఒక దేవుని ఆసక్తి మాకు ఒక నిరీక్షణని కలిగిస్తున్నది. నిరీక్షణ ఏంటి అంటే, ఓకే వీళ్ళందరూ మనల్ని కన్సిడర్ చేయకపోవచ్చు, వీళ్ళందరూ మనల్ని పట్టించుకోకపోవచ్చు, వీళ్ళందరూ నువ్వు మాకు నాయకుడు అని గుర్తించకపోవచ్చు, లేదా కేర్ చేయకపోవచ్చు, దట్స్ ఓకే, అది ఓకే. కానీ ఏంటి, దేవుడు మనకిచ్చినటువంటి ఎబిలిటీని బట్టి మనం చేయగలిగిన దాన్ని మనం చేస్తున్నాం, దేవుని పరిచర్య కొనసాగుతుంది, దేవునికే మహిమ కలుగును గాక అని. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ప్రియమైన వాళ్ళు గమనించండి, ఇప్పుడు నీకేం రావాలంటే ఒక ఆశ రావాలి, ఆసక్తి రావాలి. ఎందుకు అంటే దేవుడు ప్రారంభించినటువంటి ఈ పరిచర్యని ఆయన ఖచ్చితంగా వృద్ధి చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఎందుకు అంటే నీ పరిచర్య పట్ల, అంటే వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, పరిచర్య అంటే పరలోకానికి సంబంధించిన పరిచర్య, అది నీది కాదు దేవునిదే కనుక ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు దాన్ని వృద్ధి చేయాలని, దాన్ని ఖచ్చితంగా వృద్ధి చేస్తాడు. ఒకసారి నేను ఈ కథ విన్నాను. ఒక కపుల్, ఒక భార్య భర్తలు కొండ జాతుల వాళ్ళకి సువార్త చేయడానికి వెళ్ళారంట. అడవుల్లోకి, అమెరికా దేశం నుండి అడవి ప్రాంతం వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ అడవిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. సో రోజు వెళ్ళి వీళ్ళు కొన్ని వచనాలు నేర్చుకొని వాళ్ళకి ఏదో 4 మాటలు చెబుతున్నారంట. ఆ అడవిలో ఉన్నటువంటి వాళ్ళకేం అర్థం కాక, మాకేం అక్కర్లేదు, మీ మాటలు వద్దు, మీ భాష వద్దు, లేకపోతే మీ సువార్త వద్దు, మాకు మీ యేసు ప్రభు వద్దు, మాకున్న దేవుళ్ళు మాకున్నారు, మీరు వెళ్ళిపోండి మా ఊరు నుంచి అనేవాళ్ళంట. అయితే ఈ భార్య భర్తలు, ఈ మిషనరీస్ వాళ్ళు కొండ మీద ఒక చిన్న గుడిసె కట్టుకున్నారంట. చిన్న గుడిసె ఏర్పాటు చేసుకొని ఆ గుడిసెలో 2 భార్య భర్తలు ఉండేవాళ్ళు. ప్రతి సాయంత్రం గాంగులోనే అక్కడ కరెంట్ ఉండదు కాబట్టి ఒక చిన్న లాంతర్, కిరోసిన్తో ఉన్నటువంటి లాంతర్, ఆ లైట్ని వెలిగించుకునేవాళ్ళంట. వీళ్ళు వెలిగించుకున్నప్పుడల్లా ఈ కొండ కింద ఉన్నటువంటి కొండ జాతుల వాళ్ళందరూ చూసి, ఓ ఈ తెల్లోళ్ళు ఇంకా ఉన్నట్టున్నారే, మనం వెళ్ళిపోండి మీ దేశానికి, వెళ్ళిపోండి అన్నం ఇంకా వెళ్ళలేదా అనుకుంటున్నారంట. అంటే ఏ రాత్రి అయితే ఆ దీపం వెలుగుతూ ఉందో ఆ ప్రతి రాత్రి కొండ కింద ఉన్నటువంటి కొండ జాతి వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఏమని అంటే, ఓ వీళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఏంటి అంత పట్టుదల, వాళ్ళకేంటి ఇంకా అంత నమ్మకం, వాళ్ళ దేవుడు ఏంటి అనుకొని చివరికి అనుకున్నారు వాళ్ళ దేవుడు గొప్పవాడు అనుకుంటా, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అనుకుంటా. మరొక స్లైడ్లోకి వెళ్ళినట్టయితే వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అనుకుంటా అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట. ఆ తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత
వాళ్ళందరూ ఊరంతా కలిసి ఒక ఊరు వచ్చి వాళ్ళతో సాక్ష్యం చెప్పారంట. అయ్యా, మేము పెట్టిన బెదిరింపులకి, మేము తిట్టిన తిట్లకి, మేము చేసిన శాపనార్థాలకి మీరు భయపడి మీ దేశానికి పారిపోతారనుకున్నాం. కానీ సాయంత్రం అవంగలను మేము చూసేవాళ్ళం కొండ మీద మీ గుడిసె వైపు మీరు ఉన్నారా వెళ్ళిపోయారా అని. మేము చూసిన ప్రతి రాత్రి ఆ గుడిసెలో లైట్ వెలుగుతూ ఉంది. ఆ గుడిసెలో లైట్ని చూసిన ప్రతిసారి మా అందరి హృదయాల్లో ఒక నమ్మకం వచ్చింది, అబ్బా వీళ్ళు వెళ్ళలేదు ఇంకా ఉన్నారు అని. ఆ లైట్ చూసిన ప్రతిసారి మేమందరం గుర్తు చేసుకున్నాం, వీళ్ళకేంటి ఇంత పట్టుదల, వాళ్ళకేంటి అంత నమ్మకం, మనం అందరం మారుతామనా, ఎందుకు ఇంకా ఉంటున్నారు ఇక్కడ వెళ్ళిపోకుండా అని అనుకునేవాళ్ళం. కాబట్టి ఇంతకాలం మీ ఇంట్లో వెలిగించినటువంటి ఆ దీపాన్ని చూసినట్టు మేము ఇన్నాళ్ళకి తెలుసుకున్నాం ఏమనంటే, మీ దేవుడే నిజమైన దేవుడు కనుకనే మీరు మా కోసం నిలబడ్డాడు, మీ దేవుని మేము నమ్ముకుంటాం అన్నారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఈ మిషనరీ కపుల్ వాళ్ళు ఆ కొండ మీద కూర్చొని ఆ గుడిసెలో వాళ్ళు అనుకునేవాళ్ళంట, అయ్యో మనం ఒంటరిగా ఉన్నాం, మన పిల్లల దూరం వేరే దేశంలో ఉన్నారు, బంధువులు వేరే దేశంలో ఉన్నారు, దూరంగా ఉన్నాం, మనం ఇక్కడ ఎవ్వరు లేరు మనకు తోడు, ఈ కొండ చేత వాళ్ళు మన మాట వింటలేదు, స్వార్థ చెప్పిన వాళ్ళు నమ్ముకోవట్లేదు, మనం ఒంటరిగా ఉన్నాం, ఏంటి మన పరిచర్య ఎప్పటికి వృద్ధి చెందుతుంది, ఈ పరిచర్య ఎప్పటికి ఫలభరితం అవుతుంది, ఈ పరిచర్య ఎప్పటికి మరి వృద్ధి చెందుతుంది అని వాళ్ళు దిగులు పడుతూ ఉండేవాళ్ళంట. అయితే చివరికి ఎప్పుడైతే ఈ కొండ జాతి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు చెప్పారంట, మీ ఇంట్లో లైట్ దీపం వెలిగిన ప్రతి రాత్రి మేము మీ దేవుడు గొప్పవాడని గుర్తు చేసుకున్నాం అన్నాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి, మీ జీవితాల్లో కూడా అనేక ఆటంకాలు, బాధలు, కష్టాలు రావచ్చు, కానీ మీ దీపాన్ని ఆర్పొద్దు. మీ దీపం ఒకవేళ మీ గ్రామాల్లో మీరు చేస్తున్న పరిచర్య ప్రాంతాల్లో అనేక బెదిరింపులు, చర్చిని తీసేయని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవని వాళ్ళు చూసిన ప్రతిసారి, ఈ పాస్టర్ ఇంకా వెళ్ళిపోలేదా, ఈ పాస్టర్ ఇంకా వెళ్ళిపోలేదా, ఈమె ఇక్కడే ఉందా, ఏంటా ఈమెకి ఎంత ధైర్యం, ఏంటి ఈమెకి ఎంత నమ్మకం, ఏంటి ఈమెకి ఎంత తెగింపు, దేన్ని చూసుకొని ఏమో ధైర్యం, దేన్ని చూసుకొని ఈమెకి ఎంత సాహసం. ఒక తర్వాత వాళ్ళే రియలైజ్ చేస్తారు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. దేవుని ఉన్నటువంటి ఆసక్తి దీన్ని జరిగిస్తుంది. అది మన స్కిల్ఫుల్నెస్ కాదు, మన గ్లామర్ కాదు, మనకున్నటువంటి పెద్ద టాలెంట్లు కాదు, కానీ దేవునికి ఉన్న ఆసక్తి, జీల్ ఆఫ్ గాడ్ విల్ డూ దిస్. దేవుని యొక్క ఆసక్తి నువ్వు నీ ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య ఆయన మహిమ కొరకు వృద్ధి చెందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒకసారి అందరం కళ్ళు మూసుకొని ఆయన వైపు చూద్దాం. ప్రభువా, దేవుని యెహోవా ఆసక్తి దీన్ని జరిగించును, దేవునికి ఉన్న ఆసక్తి దీన్ని జరిగించును. ప్రభువా, మరి నా ద్వారా మీరు ప్రారంభించినటువంటి ఈ పరిచర్య, నా ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ కార్యాలు, నా ద్వారా మీరు ప్రారంభించబడినటువంటి ప్రతి విధమైన ఈ పని, అందరు ప్రార్థించండి ఈ విధంగా, నా ద్వారా మీరు ప్రారంభించబడినటువంటి ప్రతి విధమైన ఈ కార్యక్రమం తండ్రి, ఇది కొనసాగుతుంది. నా బలాన్ని బట్టి కాదు, నా జ్ఞానాన్ని బట్టి కాదు, నాకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, నాకున్న డబ్బును బట్టి కాదు, నాకున్న తెలివి బట్టి కాదు, కేవలం మీకున్న ఆసక్తిని బట్టి, మీకున్న ఆసక్తిని బట్టి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావం. మేము ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రభావం ఈ సత్యాన్ని గుర్తిరిగి మీ వైపు చూస్తూ, ఇది మీది, మాది కాదు ప్రభా, మీ చేతులకు అప్పగించి మీ వైపే మేము చూస్తూ తండ్రి మీరు ఏం చెబితే అది చేయటానికి కృప దయచేయండి నాయన. మా ప్రియ సహోదరులను సహోదరీమణులను మీరు దీవించండి నాయన. మా ప్రియులందరినీ ప్రభా ఆశీర్వదించండి. మరి ఎందు నిమిత్తం
ఎలాగ మమ్మల్ని అందరినీ ఒక గుంపుగా చేశారో మాకు తెలియదు కానీ, దానిలో ఉన్న మహత్యం ఏంటో తెలియదు కానీ, ప్రభు మేము మమ్మల్ని అందరూ ఒక గుంపుగా కొన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. తండ్రి, మీ చిత్తం నెరవేరును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ నామానికి మహిమ కలుగును గాక. వాడుకోండి, బలపరచమని యేసుక్రీస్తు పుణ్యనామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తారు. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే. కృపా కనికరం గల దేవ, నీ దయగల ఉన్నతమైన పరిశుద్ధమైన నామాను బట్టి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ సమయంలో నీ దాసుల చేత విలువైనటువంటి మాటలను ప్రభా మీరు బలపరిచారు. నీ దాసుల చేత వచ్చిన ప్రతి మాట ఇదిగో మాలో అయ్యా ఇదిగో తండ్రి పురుకొల్పబడి అయ్యా నీ సేవలో ప్రభ ముందు కొనసాగటానికి వీలు కల్పించండి. నీ దాసుని మీరు బలపరచండి. నీ దాసుకున్న భారాన్ని ప్రభా ఇదిగో తండ్రి నీవే ప్రభా అది బాధ్యతగా నెరవేరుస్తూ వస్తున్నంత కృతజ్ఞతలు తండ్రి. అయ్యా నీ దాసుడికి ఇచ్చిన పరిచర్యను కుటుంబాన్ని ప్రభా నీ నామ ఘనత కొరకు వాడుకుంటున్నంత కృతజ్ఞతలు తండ్రి. ఇంకా వాడుకోండి. నీ దాసుడి తలంపులు, నీ దాసుడి యొక్క ప్రయత్నాలు, నీ దాసుడి యొక్క ఆలోచనలు, నీ దాసుడి యొక్క మార్గాలు, నీ దాసుడి యొక్క ఉద్దేశాలన్నీ కూడా ప్రభా నీ నామ ఘనత కొరకు జరగటానికి వీలు కల్పించండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, మరి ఈ రోజు ప్రారంభం నుంచి ఇప్పుడు ముగింపు వరకు కూడా అయ్యా నీ అధ్యక్షతను వహించి క్రమంగా మర్యాదగా జరిగించారు. అందరి బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మరి జూములో పాలు పంపులు పొందుకున్న ప్రతి సేవకుని సేవకురాలను కుటుంబాలను పరిచయలను దీవించి ఆస్వాదించండి. వ్యక్తిగత అవసరతలు అయ్యా ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రభా మీరే ప్రభా అయ్యా ఇదిగో మీరు తీసివేసి బిడ్డలు మీరు బలపరచండి. నీ గొప్ప నామను మహిమకు కల్పించండి. మరల వారం కలుసుకునేందుకు పర్యంతరము కాపుదల భద్రత మీరు అనుగ్రహించి అయ్యా బిడ్డల ద్వారా మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని తండ్రి మరి నీ చిత్తములో అయ్యా ఇదిగో నీ దాసుడు ఈ రోజు చెప్పినట్టు వర్తమానము ద్వారా అయ్యా ఇదిగో మమ్మల్ని మేము సరి చేసుకుని సరిదిద్దుకుని బలంగా నిలబడటానికి వీలు కల్పించమని చేసినట్టు ఉపకారాలు మేలు బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ చేయబోతున్న ప్రతి మేలు బట్టి స్తుతిస్తూ ప్రాముఖ్యంగా ఈ మా మినిస్ట్రీని ప్రభా అయ్యా హంచంచులుగా మీరు ఆస్వాదించండి. దీన్ని బలపరచండి, కృతజ్ఞతలు నింపమని దీనికి సహకారులను అయ్యా ఇదిగో తండ్రి మీరు ఇంకను పురుకొల్పండి. అయ్యా ఇదిగో తండ్రి నీ నామంలో ఈ సభాసంలో కొనసాగుతున్న సేవకులను కూడా మీరు ఆత్మీయంగా బలపరచండి. నీ కృపభావత నింపి నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు అధికారి నామాన్ని వేడుకుంటే మన చేతికి అప్పగిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన సకల పరిశుద్ధులకును మన కుటుంబాలకును మన పరిచర్యలకు ప్రాముఖ్యంగా మా మినిస్ట్రీకు సదా తోడుడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. Amen. Praise the Lord. God bless you. May God bless you and keep you safe and secure. God bless you. Next Thank week. you, sir. వందనాలు.